విద్యార్థుల్లో టాలెంట్ బయటకు తీయాల్సిన బాలభవన్ అక్రమాలకు కేర్ ఆఫ్ గా మారింది. అక్కడున్న ఒకరిద్దరి పెత్తనమే తప్ప ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోవట్లేదంటున్నారు. ఇన్ఛార్జ్ డైరెక్టర్ల పాలనలో కొనసాగుతున్న ఈ బాలభవన్లో గత కొన్నేళ్లుగా ఓ సీనియర్ అసిస్టెంట్ చెప్పిందే రూల్. అందరూ దాన్ని పాటించాల్సిందే, లేదంటే ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాలభవన్లో ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. బాలభవన్లో పనిచేసే ఉద్యోగులంతా ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్లే. డిప్యూటేషన్ పై ఇక్కడికి వస్తారు. వాళ్ళు 5 ఏళ్ల వరకే కొనసాగాలి. కానీ చట్టంలో చిన్న చిన్న లొసుగులు చూపించి ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే అదునుగా ఓ సీనియర్ ఉద్యోగి మిగతా వాళ్ల దగ్గర వసూళ్ల కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. కొత్త వాళ్లని రానియకుండా ఉన్న వాళ్ల దగ్గర పైసలు వసూలు చేస్తూ దందా చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. తాజాగా మరో స్కామ్ బయటకొచ్చింది. బాల కేంద్రాల అప్గ్రేడేషన్ పేరుతో ఆ సీనియర్ ఉద్యోగి లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా అక్కడ పార్ట్ టైం పనిచేస్తున్న వాళ్ళకి మీకు రెగ్యులరైజ్ చేస్తాం, రెగ్యులర్ స్కేల్ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు చొప్పున ఈరోజు వసూలు చేశారు. దాదాపు 12 మంది నుంచి వసూలు చేసింది. ఇలా స్పష్టంగా వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి చెప్పిన పరిస్థితి ఉంది. డబ్బులు దండుకున్నారు, అధికారులకు పంచుకున్నారు, కానీ ఇప్పటివరకు వాళ్ళు ఎవరు కూడా రెగ్యులరైజ్ చేసిన పరిస్థితి లేదు. అంతేకాకుండా డిప్యూటేషన్ మీద సొంత డిపార్ట్మెంట్ వాళ్ళు డిప్యూటేషన్ అడిగితే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. కానీ ఇతర శాఖల్లో నుంచి డిప్యూటేషన్ మీద వచ్చే వాళ్ళకి మాత్రం బాలభవన్కి అనేక మంది డిప్యూటేషన్ల మీద వస్తున్నారు. ఇవన్నీ అక్రమమైన డిప్యూటేషన్లు. బాలభవన్లో అవినీతికి పాల్పడుతున్న ఆ సీనియర్ ఉద్యోగిపై ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి. ఫేక్ సర్టిఫికేట్తో సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందారు. దాంతో విచారణ చేసిన అధికారులు ఫేక్ సర్టిఫికేట్ అని తేల్చి సస్పెండ్ చేశారు. అయినా కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు. రెండోసారి కూడా సస్పెండ్ అయినా మళ్లీ కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకొని కంటిన్యూ అవుతున్నాడు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వాళ్ళని కాదని తక్కువ సీనియారిటీ ఉన్న వాళ్ళని కూడా రెగ్యులైజేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. గతంలో బాలభవన్కు శుక్రవారం సెలవు, ఆదివారం వర్కింగ్ డే. దాంతో విద్యార్థులు సెలవు రోజుల్లో వివిధ కళలు నేర్చుకోవడానికి అక్కడికి వచ్చేవారు. కానీ ఈ మధ్య కాలంలో విద్యార్థుల అవసరంతో సంబంధం లేకుండా సండే హాలిడే ప్రకటించుకున్నారు. దీంతో బాలభవన్కు పిల్లలు ఎవరూ రావట్లేదు. హైదరాబాద్లో ఉన్న బాలభవన్లో 3000 మంది వరకు విద్యార్థులుండాలి. కానీ 1000 మందిని కూడా నమోదు చేయలేదు. జిల్లాల్లోని బాలభవన్స్లో 1000 మంది ఉండాలి. కానీ అక్కడ 500 మంది కూడా కనిపించట్లేదు. ఒక్క అధికారి తీరుతో బాలభవన్ మొత్తం భ్రష్టు పట్టిపోతోందని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. జవహర్ బాలభవన్ అనేది చిన్నపిల్లలకి వివిధ కళారూపాల్లో శిక్షణ ఇవ్వడానికి పెట్టినటువంటి కేంద్రం. ఈరోజు అక్కడ ఏ బాలబాలికలకి ఏ రకమైన శిక్షణలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ పిల్లలకి సండే రోజు హాలిడే, సండే రోజు వర్కింగ్ డే పెట్టి ఆ రకంగా వివిధ స్కూళ్ళల్లో వాళ్ళకి హాలిడే ఉన్న సందర్భంగా ఇక్కడ బాలభవన్కి వచ్చి ఏదైనా చిన్న చిన్న శిక్షణలు తీసుకోవడానికి పనికొచ్చేది. ఇప్పుడు సండే రోజు బాలభవన్ కూడా హాలిడే ప్రకటించారు. ఇక పిల్లలు ఎలా వస్తారు? ఫ్రైడే రోజు వర్కింగ్ డే పెట్టుకున్నారు. ఈరోజు పిల్లలు వచ్చే పరిస్థితి లేదు, నేర్చుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం బాలభవన్కు ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఉషారాణి మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. మోడల్ స్కూళ్లలోనూ ఆమెపై ఆరోపణలు ఉన్నట్టు అక్కడి ఉద్యోగులు సిఎస్ సోమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి గారిపై ఆమె చేసిన అక్రమాలపై ఈరోజు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. దాదాపు మళ్ళీ బాలభవన్ కూడా మన ఇన్ఛార్జ్ డైరెక్టర్. కానీ ఈరోజు మొత్తం కూడా అవినీతి కంపులో కూడా చిక్కుకున్నది ఈరోజు మోడల్ స్కూల్స్. గతంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చినా కానీ ఈరోజు గవర్నమెంట్ మాత్రం ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా బాలభవన్లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఉద్యోగులు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగిపై యాక్షన్ తీసుకుంటే తప్ప బాలభవన్ బాగుపడదని అంటున్నారు.